అందరికీ నమస్కారం. మాఘపురాణం 15వ అధ్యాయం. శిష్యుడు పశ్చాత్తాపం పొందుట. సుబుద్ధియు అతని కుమార్తె ఆమె భర్త మొదలగు వారు మాఘస్నానముల వలన కలిగిన ఫలితముచే సమస్త దోషములు పోగొట్టుకొని సుఖించినని సాంబశివుడు పార్వతికి తెలియజేయగా, తిరిగి నీలకంఠుని పార్వతీదేవి ఇట్లు ప్రశ్నించను: నాదా, సుబుద్ధి కుమార్తె వృత్తాంతము తెలియజేసితిరి. మరి సుబుద్ధి శిష్యుడగు సుమిత్రుడేమైనాడు? అతడే స్థితిలో ఉన్నాడు, వివరింపుము, వినాలని కుతూహలంగా ఉన్నది అని సాంబశివుని కోరినది. అందులకు పార్వతీపతి ఇట్లు వివరించి: సుమిత్రుడు గురుగారి కుమార్తెతో సంభోగ క్రీడలు చేసిన మొదలు అతనికి ఘోర పాపం అంటెను. తాను చేసిన పాపమునకు ఫలితమును అనుభవించుచుంటిని గదా అని పశ్చాత్తాప మనస్కుడై గురువు గారి వద్దకు పోయి గురువు పాదములపై పడి, గురువర్య, నేను మహాపాపినైతిని. క్షణభంగురమైన తుచ్చ కామవాంఛకు లోబడిపోయి నీ కుమార్తె యగు సుశీలతో కూడితిని. అయినను అది నా దోషం కాదు. నేను పూజాద్రవ్యములు తెచ్చుటకు అడవికి పోచుంటిని. దారి ఎందున్న ఉద్యానవనంలో నీ కుమార్తె చెరికత్తెలతో బంతులాడుచు నేను ఏకాంతంగా పోవుట చూసి నెమ్మదిగా నా వెంట వచ్చినది. నేను అటు అడవికి మధ్యలో పోయి ఒక కోనేటి వద్దనున్న చెట్టు క్రింద విశ్రమించగా నీ కుమార్తె మెల్లమెల్లగా నా చెంత చేరి నన్ను మంచి మాటలతో వంచించి తన కామవాంఛ తెలియజేసినది. నేనందులకు ఒప్పుకొనలేదు. నన్ను బలవంత పెట్టినది. నన్ను క్షమించమని చెవులు మూసుకొంటిని. ఇక లాభం లేదని నాతో నీవు క్రీడించలేకపోతే నీ ఎదుటనే ప్రాణత్యాగం చేసేదను అని చెప్పుసరికి నాకు భయం కలిగి, నిజంగా ఆమె ప్రాణత్యాగమే చేసుకున్నచో మీరు నన్ను తప్పక దండించుదరని వెరచి ఆమెతో క్రీడించి ఆమె వాంఛను తీర్చితిని. ఇందు నా తప్పేమీ లేదు. అయినను నేను మహాపాపం అనుభవించుచున్నాను. నేను కూడా పాపరహితుడను, ఎటులగునో సెలవిండని బ్రతిమాలెను. శిష్యుడు పలికిన మాటలు సుబుద్ధి విశ్వసించి తన కుమార్తె వలె తన శిష్యుని కూడా పాపరహితుని చేయనుంచి, సుమిత్ర, నీ పాపకర్మకు ప్రాయశ్చిత్తమున్నది. నీవును మా వలె పాపరహితుడవు కాగలవు. అదెటులనగా, నీవు గంగా నది తీరమునకు వెళ్ళి అచ్చట 12 సంవత్సరాల తపస్సు చేసుకును. ఆ తపస్సు చే కలుగు ఫలితం వలన పాపము మబ్బు వీడిపోయినట్లుగా నశించిపోను. అప్పుడు నీవు ముక్తుడగుదవు అని శిష్యునితో చెప్పాను. ధన్యోస్మి ధన్యోస్మి, మీ ఆజ్ఞ ప్రకారం నేనిప్పుడే ప్రయాణ సన్నిద్ధుడవుదును అని గురువరులకు దండ ప్రణాములు ఆచరించి గంగా నది తీరమునకు బయలుదేరాను. అట్టుల ప్రయాణమై సాగిపోవచుండగా మార్గమధ్యమున గుట్టలు, కొండలు, సెలయేళ్లు దాటి ఒక అరణ్య మధ్యమునకు వెడలను. అచ్చట మనోహరమైన ఆహ్లాదమునరించి దృశ్యములు కనిపించినవి. క్రూర మృగములు, సాధు జంతువులు కలిసిమెలిసి తిరుగుచున్నవి. మయూరములు, సర్పములు విచ్చలవిడిగా తిరుగుచు పరస్పర వైరుధ్యములు ఏమాత్రం కనిపించలేదు. అచ్చట ప్రకృతి రమణీయత మనస్సుకు ఆనందం మనరించుచున్నది. అట్టి ప్రాంతమందు ప్రయాస బడలిక తీర్చుకుందనని ఒక వటవృక్షం క్రింద విశ్రయించి నలుదిశలా పరిగించి చూడగా ఒక ఆశ్రమం కనిపించింది. వెంటనే లేచి ఆశ్రమం వద్దకు వచ్చి తొంగి చూడగా ఆశ్రమంలో కొంతమంది పురుషులు, స్త్రీలు, బాలికలు కాషాయాభరణములు ధరించి రుద్రాక్షమాలను త్రిప్పుచు శ్రీమన్నారాయణని ఫలపుష్ప ధూప దీప నైవేద్యములతో పూజించుచు మాఘపురాణ పఠనం చేయుచుండిరి. మధ్య మధ్య శ్రీహరి విగ్రహంపై అక్షింతలు వేసి హరి హరి అని బిగ్గరగా కేకలు వేయుచు భక్తి శ్రద్ధలతో ఆనందోత్సవాలతో పూజ చేయుచుండ్రి. ఆ దృశ్యమంతటిని సుమిత్రుడు కనులారా గావించెను. పూజ పూర్తయిన తర్వాత ప్రసాదములు అందరూ సేవించిరి. బయట కూర్చొని ఉన్న సుబుద్ధుడికి కూడా ప్రసాదం ఇవ్వగా, స్వామి, మీరు ఆచరించిన వ్రతం ఎట్టిది? దీని వలన ఫలితమేమి కలుగును? మనుజుడు పాపరహితుడగున ఈ నా సందేహములను తీర్చుము అని వినయంగా ఆ ముని ఈశ్వరులను అడిగాను. పాపములచే పీడింపబడుచున్న సుమిత్రుని ప్రార్థన విని అచ్చట ఉన్న మనుజులందరూ మాఘమాసములందున ఆచరించవలసిన ధర్మములను అతనికి వివరించుటకు గాను వారిలో నొకరిని నియమించిరి. అంత ఆ ముని కుమారుడు సుమిత్రునితో మాఘమాస మహత్యం ఇట్లు వివరించను. విద్యార్థి, మేము చేసినది మాఘమాసం అందు ఆచరించవలసిన మాఘమాస వ్రతము. ఈ వ్రతము చేయటం వలన ఎటువంటి పాపములు చేసినను వాటన్నింటినీ నశింపచేయును అనగా రౌరవాదిక నరక బాధలు వెంటాడుచున్నప్పటికీ ఈ వ్రతం చేసినంత మాత్రమున అవన్నీ పెనుగాలికి ఎండుటాకులు వలె ఎగిరిపోనట్లుగా పాపములన్నీ నశించిపోవుట. మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా ఆ దినము సూర్యోదయం సమయం నందు ఒక నది యందు
ఏ మనుజుడు స్నానం చేయును అట్టి మనుజుడు శ్రీహరికి ప్రియుడగును. ఎట్టి దోషం లేకుండా శ్రీహరిని పూజిస్తూ మాఘపురాణంను వినుచు ఆ మాసమంతయు నది స్నానములంచిన వారు వైకుంఠవాసులగుదురు. అలాగున చేయని వాడు, అసత్యాలాడువాడు, పెద్దలను గురువులను గౌరవించని వాడు, భక్తులను చూసి ఎగతాళి చేయవాడు, పరస్త్రీలను బలత్కరించి చిరుచువాడు, చోరత్వం చేయువాడు, బ్రహ్మహత్య చేయువానితో సమానుడు. అటులనే ఇండ్లు తగలబెట్టుట, అబద్ధ సౌఖ్యములు చెప్పుట, జన సమర్థముండు చోట మలమూత్రములను విడుచుట, గుర్రములను, పశువులను, కన్యలను ఇతరుల కమ్ముట మొదలగునవి చేయువారు కూడా బ్రహ్మహత్య చేసిన వారితో సమానం. మరియు దైవ సంబంధమగు ధనమును అపహరించువాడు, ఏ పుణ్య దినములలోనైనా శుచిగా స్నానం చేసి దేవుని ప్రార్థించని వాడు, దానమునచ్చని వాడు, వాగ్దానం చేసి ఇవ్వని వాడు, బంగారం, వెండి, రత్నములు, సాలగ్రామములు దొంగిలించువాడును, జాతి భ్రష్టులై జార చోరత్వములు చేసి వేశ్యింటికి తిరుగువాడు, వీరందరూ బ్రహ్మహత్యాది మహాపాతకములు చేసిన వారితో సమానులగుదురు. ఇవి కాక అన్న భార్యను, సోదరుని భార్యను, గురువు భార్యను, స్నేహితుని భార్యను కూడి రతి సల్పువాడును, తనకన్నా వయసులో పెద్దయగు స్త్రీతో రతి సల్పువాడును, జీవహింసలు చేయువాడును, బీద ప్రజలను హింసించువాడును, దోపిడీలు చేయువాడును మహాపాతకులు. అట్టివారు కూడా బ్రహ్మహత్య చేసిన వారితో సమానుడు. ఇవిగాక తల్లిదండ్రులను హింసించువాడును, వివాహ సంబంధంలో చెడగొట్టువాడును, నోరు లేని పసిపాపలను దొంగలించి ఇతరులకు అమ్మువాడును, శరణుజొచ్చిన వారిని దండించువాడును, ధర్మకార్యములకు విఘ్నములు కలిగించువాడును, పరధనము అపహరించువాడును, చేసిన మేలు మరచిన కృతజ్ఞుడును, తాను తీర్థయాత్రలు చేయక అట్లు చేసిన వారిని చూసి ఎగతాళి చేయువాడును బ్రహ్మహత్య చేసిన వానితో సమానమగును. కాబట్టి మేము ఆచరించిన వ్రతము మాఘమాస వ్రతం. ఈ వ్రతం చేయటం వలన మాకు ఏమాత్రము పైన చెప్పిన మహాపాతకములలో ఏ ఒక్కటి ఉన్నను అవి నశించిపోవును. ఇది ముమ్మాటికి నిజం. అంచేతనే మేమందరము మాఘమాస వ్రతము భక్తి శ్రద్ధలతో ఆచరించుచున్నాము. మాఘమాసం ప్రారంభం కాగానే సూర్యుడు ఉదయించిన కొద్దిసేపటికి నదికి పోయి స్నానం చేసి సూర్యునికి నమస్కరించి నీళ్లు విడవలెను. తర్వాత విష్ణు మందిరంకు పోయి శ్రీహరికి పూజ చేసి తులసీ తీర్థం ప్రసాదం పుచ్చుకొనవలెను. ఆ విధంగా మాసాంతం వరకు ఏ మనుజుడు ఆచరించునో అట్టివాడు అశ్వమేధ యాగం చేసినంత ఫలితం కలుగును. మాసమునకు శ్రీహరియే అధిదేవత కాబట్టి ఈ మాసమందు ఆచరించిన స్నానం వలన కలుగు ఫలమునిచ్చువాడు అతడే. కనుక ఆ వైకుంఠవాసుడగు శ్రీహరిని పూజించవలెను. శ్రీనారాయణుడు ఒకవేళ నదీ తీరం నందు గాని చెరువు దగ్గర గాని విష్ణు మందిరం లేకపోయినచో విష్ణుమూర్తి విగ్రహమును గాని విష్ణు పటమును గాని తీసుకువెళ్ళి నదీ తీరం నందు తులసీతలంతోనూ కస్తూరి గంధం, ధూపదీప నైవేద్యం, ఫలపుష్ప తాంబూలములతో పూజించి పురాణ శ్రవణం గావించవలేను. ఈ విధంగా మాఘమాసం అంతా చేసి మాసాంతమున ఒక సద్బ్రాహ్మణునకు వస్త్రములు, బంగారము దక్షిణ ఇచ్చి సంతృప్తిగా పిండి వంటలతో భోజనం పెట్టాలి. ధనమున్నవారు బ్రాహ్మణ సమారాధన చేసిన ఎడల 3,000,000 దేవతలు సంతసించుటే కాక యముడు తన దూతలను పంపజాలడు, పునర్జన్మ కలగదు. ఈ నా వచనములు అసత్యములు కావు. ఇప్పటి వరకు మాఘస్నాన ఫలవంతము విన్నావు కదా. ఇక మాఘమాసం 3 దినాలు మాత్రమే ఉన్నది. కాబట్టి ఈ 3 దినములలోనూ ఈ నదీ స్నానం చేసిన పూజా కార్యక్రమాలకు సంసిద్ధుడవుదు కమ్ము అని మునీశ్వరుడు తెలియజేసెను. అంత సుమిత్రుడు తన గురువగు సుబుద్ధి తన పాప పరిహార్థము గంగానది తీరమునకు పోయి తపస్సు చేసుకోమని చెప్పినారు అని మునీశ్వరునితో చెప్పగా మరలా ముని ఇట్లు చెప్పినాడు: నీ గురువు చెప్పిన విషయం యథార్థము. నీ గురువు పుత్రికతో కూడి రతి సల్పినావు. అందు నీ దోషమేమీయూ లేకున్నను మహాపాపం మాత్రం సంక్రమించినది. అది నిన్ను వెంటాడుచునే ఉన్నది. తరుణోపాయం చేయనిచో ఈ జన్మలోను మరు జన్మలోను కూడా నరక బాధలు తప్పు. కాబట్టి ఈ మాఘమాసమందలి 3 దినములను స్నానం చేసి శ్రీహరిని పూజించుము. తరువాత నీవు గంగా తీరమునకు పోయి నీ గురువు చెప్పిన విధంగా భక్తితో తపస్సు చేసినట్లా నీవు జన్మరాహిత్యమును పొందగలవు. మానవుని మనసు వార్థము, చంచల భావం కలది. నీవు ఇంద్రియాలన్నిటినీ
బంధించి ఏకాగ్ర చిత్తంతో లక్ష్మీనారాయణని ధ్యానింపుమని ఉపదేశించగా సుమిత్రుడు అచ్చటనే ఉండి 3 దినములు మాఘ స్నానములు చేసి నదీ తీరం నందు విష్ణువును పూజించి పురాణ పఠనమును గావించును. తదనంతరం ఆ ఆశ్రమవాసులకు నమస్కరించి గంగా నది తీరమునకు తపస్సు చేయుటకై వెళ్ళిపోయాను. ఇదండి ఈరోజు తెలుసుకున్న విషయాలు. మిగిలిన విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం.